హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ త్రినేత వ్లాగ్స్. నేను మా అప్పిగాడు మా ఆయన కలిసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తోటకి వెళ్తున్నాం. ఎందుకంటే చూస్తారుగా మీరే, తొందర ఎందుకు. వెళ్ళే దారిలో మా ఆయనకి వినాయకుడి విగ్రహాలు కనిపించాయి. మేము వెళ్ళే పని ఆపేసి మరీ విగ్రహాలు చూద్దామన్నాడు. మా ఆయన బొమ్మలు చూసి వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటే నేను వీడియోస్ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నా. అలా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మేము ఒక బుద్ధుడి బొమ్మ చూసాం. ఇంట్లో ఎలాగూ లేదు కదా అని షోకేస్లో పెట్టుకుందామని తీసుకున్నాం. అలానే ఒక 2 ఏనుగు బొమ్మలు కూడా తీసుకున్నాం. కానీ వాళ్ళు వేసిన కలర్స్ అంత లుకింగ్గా అనిపించలేదు. సో మళ్ళీ మేము కలర్స్ వేయించుకున్నాం. ఈ బొమ్మ చూసారా, బాల వినాయకుడు సూపర్గా ఉంది కదా. రేట్ కూడా అలానే ఉంది, టూ ఎక్స్పెన్సివ్. నేను ఇదంతా వీడియో తీస్తుంటే అక్కడ వర్క్ చేసే బ్రో వచ్చి మీరు యూట్యూబరా అని అడిగారు. మా ఆయన కాబోయే యూట్యూబర్ అన్నారు. అప్పుడు నా ఫీలింగ్ అయితే స్వామి వినాయక, ఈ పరమ పాపిష్టి భక్తురాలకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వు స్వామి. మళ్ళీ మేము తోటకి స్టార్ట్ అయ్యాం. ఈసారి జైన్ టెంపుల్కి తీసుకెళ్ళాడు. మేము వచ్చిన పని తప్ప అన్నీ చేస్తున్నాడు మా ఆయన. కొటేషన్స్ అయితే బాగున్నాయి, కానీ పాటించడానికే కష్టంగా ఉన్నాయి. జైన్ టెంపుల్ అంతా పాలరాతితో నిర్మించబడింది. ఫొటోస్కి సూపర్ స్పాట్. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. శివాలయం ఇంకా ఒక 2-3 టెంపుల్స్ కడుతున్నారని చెప్పారు, కానీ కట్టే వరకు క్లారిటీ లేదంట. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ప్రజెంట్ పెయింటింగ్స్ వేస్తున్నారు. ఇప్పుడైనా తోటకు తీసుకెళ్తాడో లేదో చూడాలి. మొత్తానికి తోటకు వచ్చేసాం. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దీనికోసమే, గోరింటాకు కోసం. మా ఆయన గోరింటాకు పీకుతున్నాడు. మా అప్పిగాడు తుత్తర్నాయాలు, అస్సలు ఖాళీగా ఉండడు. నేను కాసేపు వీడియో తీసుకొని నేను కూడా మా ఆయనతో పాటు జాయిన్ అయిపోయా. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొత్త పాత లేకుండా బాగా రిసీవ్ చేసుకున్నారు. పనసపండు తీసుకెళ్ళండి, నిమ్మకాయలు తీసుకెళ్ళండి అని అన్నీ పీకిచ్చారు. మేము వెళ్ళేసరికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో లేరు. మడి దగ్గర కొద్దిగా పని ఉందని వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. ఈ అన్నే మా ఆయన ఫ్రెండ్. ఈ అన్న ఇక్కడ గోంగూర కరివేపాకు ఉంది, పీక్కొని వెళ్ళండి అంటున్నారు. మేము కొద్దిగా పీక్కుని అంటే ఇంకా పీక్కోండి అని చెప్తున్నారు. మా అప్పిగాడు రీసెంట్గా ఈత నేర్చుకున్నాడు. అందుకు వాళ్ళ బాబాయ్ తోసేస్తున్న ఈత కొట్టుకుని రా అంటే వాడు నాకు మరీ అంత ఈత రాదు బాబాయ్ అంటున్నాడు. ఇంక ఇంటికి రిటర్న్ అవుతుంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ నెక్స్ట్ సండే రండి, నేనే దగ్గరుండి అన్నీ పీకిస్తా అంటున్నారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి పెట్టే గుణం ఎక్కువ అనుకుంటా, కానీ మనకంత లేదే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.